నమస్కారం అండి. సో ఇవాళైతే అంబర్పేటలో ఒక ఎస్ఐ అతని ఒక గుట్టు మొత్తం బయటపడింది. తన గన్ను ఏదైతే సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో దాన్ని తాకట్టు పెట్టి మరీ జోదం ఆడారని బయట ఆరోపణలు వచ్చినాయి. అసలు పోలీస్ అతను అట్లా ఉండొచ్చా? ఇతను ఉద్యోగం పోగొట్టుకోవాలని అనుకుంటున్నాడేమో అని అనుకున్నా. నిజంగా మతి భ్రమించి గన్న తాకట్టు పెట్టాడేమో. కాదు, వాస్తవంగా ఎస్ఐ ఉద్యోగం సంపాదించడమే చాలా కష్టం. అసలు యువతకి గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతూ బ్రతుకు జీవుడా అని ఏ రంగంలో సెటిల్ అవ్వాలని అనుకుంటుంటే, ఇలాంటి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాన్ని ఎలా పోగొట్టుకోవాలా అని ఆలోచిస్తున్నట్టు. లేకపోతే ఎవడైనా ఏ ఎస్ఐ అయినా గన్న తాకట్టు పెట్టుకుంటాడా? నిజంగా చాలా చాలా అన్యాయంగా కనపడుతుంది. ఇది అసలు ఎంత తెలివి తక్కువతనం, ఎంత అనాగరికం. ఎవడైనా పోలీసు వాడు గన్న తాకట్టు పెట్టుకుంటాడా? మరి ఏ మత్తులో ఉండి ఆయన గన్న తాకట్టు పెట్టాడో నాకైతే అర్థం కావట్లా. నిజంగా చాలా చాలా తప్పు ఉండి అలా గన్నలు తాకట్టు పెట్టడం. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో చాలామంది వీడు గన్న తాకట్టు పెట్టుకుంటాడు, ఒకడు అమ్మేసుకుంటాడు. కాబట్టి ఆ ఎస్ఐ గారికి సరైన పనిష్మెంటే ఉంటుందేమో అనుకుంటున్నాను. అంటే ప్రజల యొక్క బంగారాన్ని కూడా అమ్ముకొని జూదం ఆడినట్లుగా తెలుస్తుంది. మరి అదేనమ్మా, నేనేమంటానంటే, మరి ఎంత అజ్ఞాని వాడు. ఒక డిపార్ట్మెంట్లో ఉండి చట్టం గురించి తెలిసి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో తెలుసున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఎస్ఐ ఒక తుపాకీని తాకట్లు పెట్టుకున్నాడంటే మరి ఎంత తెలివి తక్కువతనం అది. అతను సోయిలో ఉండి తాకట్టు పెట్టాడా, సోయిలో లేకుండా తాకట్టు పెట్టాడా? తాకట్టు పెట్టి గన్ను ఏదైనా తేడా వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో తెలీదా వీళ్ళకి? తెలుసు కదా. ఒక గన్ను ఎవరో చేతుల్లోనూ అరాచక శక్తి చేతుల్లోకి వెళ్ళిపోతే ఫ్యూచర్లో సామాన్య జనాలు కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి అతను ఉన్నతాధికారులు అంత సామాన్యంగా వదిలేరు. అతన్ని పట్టుకుని ఖచ్చితంగా శిక్షిస్తారు. కానీ ఇంత తెలివి తక్కువతనంగా ఒక డిపార్ట్మెంట్ ఎస్ఐ గన్ తాకట్లం అనేది చరిత్రలో ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే. ఇది మాత్రం చాలా అన్యాయం. సో అలాగంటే ఆయన ఇప్పుడు తాకట్టు పెట్టి 4-5 నెలలు అవుతుందని సమాచారం. అంటే ఇలాంటి డీటెయిల్స్ అని ప్రతి ఒక్కది, అంటే పోలీసులు ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది ఒక నివేదిక గవర్నమెంట్ తీసుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకున్నా బాగుంటుంది అంటారు? ఇలాంటి నివేదిక ప్రతిరోజు రావడానికి బాగుంటుందా? ఎవరైనా ఎస్ఐ గారు ఒక గన్ను తీసుకున్నప్పుడు మళ్ళీ అప్పచెప్పే క్రమంలో రాసుకుంటారు అన్నీ కూడా క్లియర్గా. మరి 3 నెలల పాటు గన్ను తాకట్లో ఉందంటే ఎందుకు ఆ పోలీస్ స్టేషన్లో గుర్తించలేదు ఆ విషయాన్ని? మరి ఏ కారణం చేత గుర్తించలేదో ఎవరికైనా మనకైతే తెలియదు. కానీ నిజంగా అలాంటి పనులు చేయడం రేపు ఈ పోలీసు వారి డొల్లతనానికి నిదర్శనంగా ఉంటుంది. కాబట్టి పోలీసు వారికి మళ్ళీ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఎవరైతే చేశారో అతను కొంచెం కఠినంగానే శిక్షిస్తే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. అసలు సిఐలకి ఎస్ఐలకి వీళ్ళందరూ అంటే కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎవరికి ఇలాగా రివాల్వర్ అయితే ఎవరు, కాకపోతే ఒక సిఐలకి ఎస్ఐలకి ఇస్తూ ఉంటారు ఈ రివాల్వర్. అంటే ఎప్పుడైనా ఎటువంటి ఇబ్బంది జరిగినప్పుడు మరి ఎస్ఐని ఎలా చూడొచ్చు అనుకుంటారు? మరి అదే అంటున్నాను కదండి, ఇప్పుడు ఎంతో కష్టపడితే కానీ ఒక ఎస్ఐ స్థాయి ఉద్యోగం రాదు. మరి అలాంటి ఉద్యోగాన్ని సంపాదించి అంత కష్టపడి సంపాదించి ఈవేళ చేజేతల తన జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి ఆ ఎస్ఐని మరి ఏమనుకోవాలి మనం? దేనికి బానిసయ్యాడు? ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నాడు? అసలు తాకట్లు పెడితే ఎవరికైనా తెలిస్తే ఉద్యోగం పోతుందని తెలిసి కూడా ఎలాంటి పని చేశాడంటే మరి ఆయన సోయిలో లేడని చెప్పి అనుకోవచ్చు. ఒకవేళ ఆయన తాకట్టులో పెట్టినప్పుడు ఎవరికైనా ప్రమాదం సంభవించి ఉంటే పరిస్థితి ఏంటంటారు? మరి ఎవరు ఏం చేయలేరమ్మా. ఎందుకంటే ఆ గన్ను అక్రమాలకు వాడుంటే ఏమయ్యేది? ఈవేళ చాలామంది జీవితాలు కూడా నాశనం అయ్యాయి. కాబట్టి అతనిపై కఠినంగానే చర్య తీసుకుంటారని అనుకుంటున్నాను నేను.